దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనల్ని కనికరించేవాడు. హల్లెలూయా. నిన్ను కనికరించేవాడు. హల్లెలూయా. మనల్ని కనికరిస్తాడు. ఆయన నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నీ మొరలను ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడు యేసు, నన్ను కనికరింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివారిని పిలిచి ధైర్యం తెచ్చుకొని ఆయనను పిలుచుచూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి దేవునికి స్తోత్రం. మరి ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన అంధుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఆత్మ సంబంధమైనటువంటి మనుష్యుడు అంధుడై ఉన్నాడు. ఇతను ఆత్మ సంబంధి దేవుని స్తుతించేవాడు కనుక అతనికి బాహ్య సంబంధమైన చూపు లేదు. గనుక ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు ఉంది, ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది. మనకు కూడా అది కావాలి. అది నిత్యము దేవుడు మనకిస్తాడు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడు యేసు కనికరించు నన్ను అంటున్నాడు. బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన నిలిచి ఏం చేశాడంటే, పిలువమని చెప్పాడు. అప్పుడు నీకేం కావాలా అన్నప్పుడు, నాకు కంటి చూపు దయచేయమన్నప్పుడు ఆయన వాడిని స్వస్థపరిచాడు. వాని యొక్క 2 కళ్ళు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక మనము కూడా స్తుతిని కలిపి ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుని వ్యక్తిగతంగా ప్రార్థించేటప్పుడు, మరి ఎక్కడో మనం ఆరాధనలో బయటికి వెళ్తే మనం మామూలుగా ప్రార్థించాం. కాబట్టి మనం పర్సనల్గా ప్రార్థించేటప్పుడు స్తుతించడం కూడా చాలా అవసరం. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ప్రార్థన విన్నాడు, వానిని బాగు చేశాడు. మనముల్ని నిన్ను ఆయన విడిచిపెట్టడు. నీ ప్రార్థన వింటాడు. నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు, నీకు తోడే ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. వాడు భిక్షకుడు గనుక వాటిని పడవేసి ఆయనను త్రోవ వెంబడించి వెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళలో మార్పులు వచ్చాయి, వాళ్ళలో ఉత్సాహం వచ్చింది, అతనిలో సంతోషం వచ్చింది, అతనిలో ధైర్యం వచ్చింది, అతనిలో దేవుని కృప దిగి వచ్చింది. అతనికి దేవుడు సహాయం చేశాడు. అతను ఇంతకు ముందు జీవితం మారింది. అందుకే అంటాడు వాక్యంలో, ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనుక నూతన సృష్టి అయిన నీవు మనకు అనుదినం ఉన్నటువంటి వాటిల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలుగెత్తి ప్రార్థించు, నువ్వు ఆత్మ సంబంధిగా ఉండు, నువ్వు దేవుని ప్రజగా ఉండి నువ్వు నీ సమస్యలను నువ్వు దేవుని సన్నిధిలో చెప్పినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని సహాయత కోరినప్పుడు తప్పనిసరిగా ఆయన నీ మొరను ఆలకించి నీకు సహాయం చేసి నిన్ను విడిపించి నీకు తోడే ఉంటాడు. నిన్ను బాగు చేయవాడు, నిన్ను నడిపించువాడు, నీకు సహాయం చేయవాడు. మనందరికీ ఆయన సహాయకుడు. యేసే దేవుడే మన సహాయకుడు. అందుకే అంటాడు కీర్తనాకారుడు, యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగుదు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడు అంటాడు. అనగా ఆయన సహాయకుడుగా ఉండి నన్ను నడిపిస్తాడు, నాకు తోడే ఉంటాడు. ఆందోళనలు అలజలుడులు వచ్చినప్పుడు నన్ను ఆదుకుంటాడు, బలపరుస్తాడు, వాటి నుంచి విడిపించి నన్ను నడిపిస్తాడు అని భావం సృజించే విధంగా చెప్తూ ఉన్నాడు. కనుక భయపడద్దండి, దిగులు పడద్దండి. నీ ప్రార్థన వింటాడు, నీకు తోడే ఉంటాడు, నీ మాటలు ఆయన వింటాడు, నీ పరిస్థితిని చూస్తాడు, బాగు చేస్తాడు. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. నిన్ను దేవుడు దర్శించి నడిపించును గాక. మరొక కలుసుకునేంత వరకు దేవుని కృప మనకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక.